దేవుని అతి పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం రోమీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి విడికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క సహాయం కొరకు అందరం మరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి నీ సుందరమైన పాదపద్మములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించడానికి నీ కృప నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. చేరివచ్చిన నీ నామముల్లో చేరివచ్చిన నీ సన్నిధిలోకి చేరివచ్చిన ప్రతి బిడ్డను ప్రభా వినగల చెవులు, గ్రహించగల మనసు, అనుసరించి ఆచరించగల హృదయాన్ని మీరు దయచేసినందుకు మీకు వందనాలు. నీ సన్నిధి కాంతి నాతో ఉంచండి, మాతో ఉంచమని యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మరి చదవబడినటువంటి లేఖన భాగం అంతటిలో కూడా ఒక ముఖ్యమైన మాటగా ఉన్నది. ఏంటి అదంటే దేవుని చిత్తం. ఏమన్నదే మనం చదివినటువంటి లేఖనం అంతా అయింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరము. ఈ వాక్యం అంతటిలో మరి హైలైట్గా ఏం కనబడుతుంది? దేవుని చిత్తము కనబడుతుంది. దేవుని చిత్తము అంటే మనకొక వాడుక భాష ఉంది. ఎవరినైనా సహజంగా ఎవరినైనా అడగండి, ఎవరినైనా ఆఖరికి నన్ను కూడా ఎవరినైనా అడిగితే, ఏమ్మా అబ్బాయి ఉద్యోగం సంగతి దేవుని చిత్తం, తర్వాత అమ్మాయి పెళ్లి సంగతి దేవుని చిత్తం, ఇదో ఇంటికి లోనే పెట్టున్న వాటినే దేవుని చిత్తం, అన్నిటికీ దేవుని చిత్తం. కానీ ఇక్కడ దేవుని చిత్తము అంటే రాయబడినటువంటి మాటలు ఏంటంటే దేవుని ఇష్టము. ఏమని? దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టము, దేవుని సంకల్పము, దేవుని యొక్క పరిశుద్ధ ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మానవులపై ప్రణాళిక. ఇన్ని ఉన్నాయి. కానీ మనం మాత్రం ఇవన్నిటిని వదిలిపెట్టేసి మనం దేవుని చిత్తం ప్రతిదానికి దేవుని చిత్తం. దేవుని చిత్తము ఏమైనదో మనం ఇప్పుడు చూసాం. ఏం చూసాం మనం ఇప్పుడు? అది దేవుని ఇష్టము అయినదని. చిత్తము అంటే దేవుని ఇష్టము అయినదని, చిత్తము అంటే దేవుని సంకల్పము అయినదని, చిత్తము అంటే దేవుని ఉద్దేశము ఉన్నదని, దేవుని చిత్తము అంటే దేవుని యొక్క ఆలోచన ఉన్నదని, దేవుని చిత్తం అంటే దేవుని మానవులపై దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నదని మనం గమనించున్నాం కదా. అయితే దేవుని చిత్తం ఏంటి అంటే అందరూ అంతటను మారు మనసు పొందాలా అన్నది దేవుని చిత్తం. అందరూ అంతటను రక్షింపబడాలా అన్నది దేవుని చిత్తం. అందరూ అంతటను బాప్తిసం పొందాలా అన్నది దేవుని చిత్తం. అందరూ అంతటను బాప్తిసం పొందినవారు, మారు మనసు పొందినవారు, తర్వాత రక్షింపబడినారు,
వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా అన్నది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన మానవులపై ఆ ఉద్దేశం అయి ఉందన్నమాట. తర్వాత మరి వీళ్ళందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎవరు? రక్షింపబడ్డవారు, బాప్తిసం తీసుకున్నవారు, తర్వాత మారు మనసు పొందిన వారు. వీరందరూ దేవుని సత్య సువార్తని, సునాల సువార్తని, పరలోక రాజ సువార్తని, రక్షణ సువార్తని ప్రకటించాలా అన్నది దేవుని చిత్తం. ఒకసారి యోహాను పత్రిక, మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి, యోహాను పత్రిక మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తము జరిగించువాడు, 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తం ఏమేమి చెప్పుకున్నప్పుడు మనం బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, తర్వాత రక్షణ పొందాలి. ఈ రక్షణ పొందేవారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. వారు ఏమై ఉన్నారు? ఇప్పుడు వారు ఏమై ఉన్నారో 2:17 మనం ఏం చూసాం? ఇప్పుడు నిరంతరము నిలుచును. ఇంకొకటి కూడా ఉన్నది. ఏంటి? అందరూ కూడా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ప్రతి విషయం అంటే మేలైనా కీడైనా, లాభమైనా నష్టమైన, వ్యాధి అయినా లేదా ఆరోగ్యమైన, లేదా జీవమైన మరణమైన, అన్ని విషయాలలో, సమస్త విషయాలలో ఆయన చిత్తం ఏందే? మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కానీ మనం మేలు జరిగితే స్తుతిస్తాం, కానీ కీడులు జరిగినప్పుడు అది అందరూ అలవాటు. అదే మనం చెప్పడానికే నీతులు, కానీ చేయడానికి మాత్రం అవి మనకు వర్తించడం. కాబట్టి ప్రియులారా, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దామంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందరో అలాగుననే క్రీస్తునందు ఎవరు అందరూ అంటే ఎవరు? ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంది? దేవుని చిత్తాన్ని జరిగించువారు. మరలా వెనక్కి వస్తుండాల. ఇప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించువారు ఏమంటారట? ఎన్నటికి కూడా నిలిచుంటారు. దేవుని చిత్తాన్ని జరిగించువారు ఆదామునందు ఎలా మృతి పొందారో అందరూ దేవుని యందు మరలా బ్రతికింపబడతారు. ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించిన వారే. వాక్యం విన్నవారు కాదు, అందరూ కూడా ఏమవుతారట? దేవుని చిత్తాన్ని జరిగించిన వారందరూ కూడా అలా ఉంటారు. తర్వాత మరొక విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి, కీర్తన సంఖ్య 143:10 గమనిద్దాం. 143:10. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందును నడిపించునుగాక. పరిచర్య చేసేది సేవకుడైనా, సిద్ధపడేది సేవకుడైనా, రాత్రింబగుళ్ళు చదివేది సిద్ధపడడానికి చదివేది సేవకుడైనా నడిపించేది ఎవరట? ఎవరు? ఇప్పుడు చూసాం కదమ్మా, దయగల నీ ఆత్మ సమభూమి గల నన్ను నడిపించును. ఇప్పుడు మనం ప్రార్థనలు ఏం జ్ఞాపకం చేసుకున్నాం? సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించడానికి నీ కృపను నాకు అనుగ్రహించయ్యా. వినగల చెవి, గ్రహించగల మనసు, అనుసరించి ఆచరించగల హృదయాన్ని నాకు దయచేయ్యా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం గమనించండి. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ఆ ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను
తొలగిపోలేదు. వినకుండా నేను దేవుని మాట, బోధకుని నోటి నుండి వచ్చే దేవుని మాట వినకుండా నువ్వు ఎంత విస్తారమైన ప్రార్థన చేసినా, నీ నిడివి ఎంత పొడవున్నా, ఎంత వెడల్పున్నా, ఎన్ని గంటలు ఉన్నా, ఎంత ఎత్తు ఉన్నా ఏం లేదా, ఏం వినడట. ఎవరైతే బోధ వినకుండా చెవి తొలగించుకుంటాడో వాడి బోధ, వారి యొక్క ప్రార్థన వినను అంటున్నాడు. కాబట్టి ప్రియుల అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 13, 14. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ ఎవరు? తిమోతి గారు, ఇంకెవరు వచ్చున్నారు? పౌలు గారు వచ్చున్నారు నదీ తీరం దాటి. అక్కడ 14 వచనం చూద్దాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చాలామంది స్త్రీలు వచ్చున్నారు కదా, చాలామంది పురుషులు వచ్చున్నారు కదా. ఎవరు వింటున్నారు? ఇప్పుడు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఎవరట? ఓదా రంగు పొడిని అమ్ముకొను తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక, హృదయము తెరిచెను గనక ఇప్పుడు చెప్పమని నాకు ఆజ్ఞ, వినమని మీకు ఆజ్ఞ, విని గ్రహించమని మీకు ఆజ్ఞ ఇచ్చి మీ హృదయాలు తెరిస్తే తప్ప మనం వినాలని మనం ఎంత ఆశపడ్డా, ఎంత పాకులాడినా, ఎంత గుంజుకున్నా మనం వినలేం. ఇక్కడ ఎవరు హృదయాన్ని తెరిచారట? ప్రభువు లూదియాను తుయతైర పట్టణస్థురాలైనటువంటి ఉదారంగా పొడిని అమ్ముకున్న ఆమె యొక్క హృదయాన్ని తెరిచినాడు కాబట్టే ఆమె వింటూ ఉంటుంది. అదే జ్ఞాని అయిన సొలొమోను ద్వారా పరమజ్ఞాని అయినటువంటి మరి ప్రభు మాట్లాడుతున్నాడు. అవి కూడా విందాం. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని అని ప్రార్థన హేయము, అంటే అసహ్యము. ధర్మశాస్త్రం వినకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని మనవులు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు చేసినా, ఎన్ని యాచనలు చేసినా, ఎంత గోజారినా, ఎంత బ్రతిమలాడినా, ఇంత కన్నీరు నువ్వు కార్చినా, బిందులతో దొర్లిచ్చినా, పొర్లిచ్చినా నీ యొక్క ప్రార్థనని ఆలకించడు. ప్రార్థన వినడానికి ఇది తప్ప పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొకటి లేదు. ఈ విధంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు, ఈ విధంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు కాదు. ధర్మశాస్త్రం వినకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నీ నిడివి, వెడల్పు, పొడుగు, ఎత్తు, సమయము, ఈ రోజులు ఎన్నున్నా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నా, మొట్టమొదట ఏం వినాలట? దేవుని యొక్క బోధ వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అది ఎన్నికకు రాదు అంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. చూడండి, 25, 26, 27, 28 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25, 26, 27, 28. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను కూడా మిమ్మల్ని నేను అపహాస్యం చేస్తా. ఏం చేస్తాడో? మనం వినకపోతే మన ప్రార్థనకి ఆయన జవాబు ఏందే? ఆయన కూడా నవ్వుతాడట, అపహాస్యం చేస్తాడట, గేలి చేస్తాడట, ఎగతాళి చేస్తాడట. అది మొట్టమొదటి పరిశుద్ధ బైబిల్ అంతట్లో ఏముందా? వినాలి అంటే, మన ప్రార్థన వినాలి అంటే దేవుని బోధ వినాలి. మరి 28వ వచనం చూద్దాం. చూడండి, అలాగే అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును,
నన్ను శ్రద్ధగా వెతకుదురు కానీ నేను వారికి కనబడకుందును. అయితే చెప్పబడినటువంటి ఈ మాటల్లో మనకేం అర్థమైంది? ఇప్పటి వరకు మీరు విన్న మాటల్లో చెప్పండి. ఇప్పుడు మనం విన్న మాటల్లో ఏమర్థమైంది? దేవుని బోధ మన చెవికి చేరకుండా మన మాట దేవుని చెవికి చేరదు. సింపుల్. దేవుని బోధ మన చెవికి చేరకుండా మన ప్రార్థన దేవుని చెవికి చేరదు. వీటన్నిటిల్లో అదే వ్రాయబడింది కదా. సరే, ఇక్కడ మొట్టమొదట మనం చదివినటువంటి లేఖనం ఏంటి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. ఈ లోక మర్యాద ఏంటి? ఈ లోక మర్యాద ఎలా ఉంటుంది? ఈ లోక మర్యాద ఎలా ఉంటుంది అని అంటే ఒకరు ఇప్పుడు స్వప్రయోజనాన్ని ఆశిస్తుంది. స్వప్రయోజనాన్ని ఆశిస్తుంది. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చదు. ఈ లోకం యొక్క ఏంటి? ఈ లోకం మర్యాద. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోక మర్యాద అంటే ఎట్లంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించాలంటే ఒక మార్గం ఒకటి ఉంది. ఏమిటి ఆ మార్గం అంటే 36 యెషయా గ్రంథం 36:16 గమనించండి. యెషయా గ్రంథం 36:16 34:16 యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవడం వల్ల మనకేం తెలుస్తుంది? దేవుని చిత్తం తెలుస్తుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకున్నందువల్ల దేవుని చిత్తం ఏందో తెలుస్తుంది. రెండవది ఏంటి? నువ్వు మారు మనసు పొంది నీ స్వభావాన్ని మార్చుకొని నువ్వేం చేయాలా? స్వభావాన్ని మార్చుకొని మారు మనసు పొందిన తర్వాత అప్పుడు మనసుకి హృదయానికి సంబంధం ఉంటుంది. కాబట్టి అప్పుడు దేవుడు నీతో మరి ఇర్మీయా గ్రంథం 33:3లో నువ్వు నాకు మొరపెట్టుము నేను నీకు కాబట్టి అలాగా మనం మారు మనసు పొందిన తర్వాత ఆయన చిత్తం ఏదో మనకు తెలుపుతాడు. అబ్రహాముకు తెలిపినాడు. ఏమని? నోవాహుకు తెలిపినాడు. ఏమని తెలిపినాడు? ఇంకా కొన్ని రోజులకి నేను ఇలాగా ఆయన చిత్తాన్ని బట్టి మరి మనం ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఆయన చిత్తాన్ని తెలుపుతాడు. రెండవ చిత్తాన్ని తెలుసుకోవడం 34:16 ఏం చదివినాం ఇప్పుడు మనం? యెషయా గ్రంథమును పరిశీలించి తెలుసుకోవటం వల్ల ఆయన చిత్తాన్ని తెలుసుకోగలం. సరే, ఇప్పుడు మొదటి నుంచి కొద్దిగా లోక మర్యాద అంటే ఏంటి? లోక మర్యాద ఇప్పుడు మనం చదవనబడినటువంటి లేఖనంలో ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరిశీలించి పరిశోధించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని మీరు మారు మనసు పొందవండి అని కదా ఉన్నది. అయితే ఈ యొక్క లోక మర్యాద ఏంది? సహజంగా అందరికి తెలుసు నిలబెడితే అందరూ చెప్తారు. కులాన్ని బట్టి మర్యాద కదా. ఏం కులం? మర్యాద. తర్వాత మతాన్ని బట్టి మర్యాద. తర్వాత ఇంకా ఏంటి? వృత్తిని బట్టి మర్యాద. మనకు గుడిసెలో ఉన్నామా లేకపోతే రేకుల ఇంట్లో ఉన్నామా మిద్దింట్లో ఉన్నామా మర్యాద. మన జీతాన్ని బట్టి మర్యాద. మనం నివాసం ఉంటున్న ఇంటిని బట్టి కూడా ఆ ప్రాంతాన్ని బట్టి కూడా మర్యాద. కానీ ఈ లోక మర్యాద అది. ఈ లోకమా మర్యాద ఏమిటి? లోక మర్యాద అంటే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, జీతాన్ని బట్టి, వృత్తిని బట్టి, నువ్వు ఉంటున్న నివాసాన్ని బట్టి మర్యాద. ఇది లోక మర్యాద. అవునా? ఇంకా వేరే ఇంకేమైనా ఉన్నాయా? లోకం దాన్నే కదా చూసి మర్యాద ఇస్తుంది. ఇంకొకటి కూడా ఉంది. ఇంకా ఏంటి? నీ వస్త్రాన్ని బట్టి కూడా, నీ యొక్క వేషధారణ బట్టి కూడా మర్యాద కదా. దాన్ని బట్టి కూడా మర్యాద. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చూద్దాం. కొన్ని చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న
దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడలా మీరు పరిశుద్ధ వస్త్రములు ధరించుకున్న వాణిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రునితో ఏమని చెప్తారో, నీవిక్కడ చూస్తున్నారా లేదా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. నీవిక్కడ లేక ఇక్కడ నా పాదముల చెంత దిగువన కూర్చుండమని చెప్పిన ఎడలా మీ మనసుల్లో భేదములు పెట్టుకొని, మీ మనసుల్లో కుళ్ళు కుట్ర కుతంత్రాలు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు అగుదురు కదా. ఇప్పుడు మనం ఈ లోక ఆచారాల్లో మనం ఎన్ని చూసాం? ఈ లోక ఆచారాలు ఏంటి? ఈ లోకం మనకిచ్చే మర్యాద ఏంటి? వృత్తిని బట్టి, ఇంటిని బట్టి, తర్వాత మన నివాసాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, తర్వాత మన వేషధారణను బట్టి వాటిల్లో ఒకటి చూస్తున్నాం. వేషధారణ అంటే నువ్వు మాసిపోయిన బట్టలు వేసుకొని గందరగోళంగా ఉంటే ఒకసారి మన ప్రేమ విందు జరుగుతుంది. ఒకసారి ఇక్కడ సెకండ్ సాటర్డే ఉపవాస కూడిక ఆరుదినము నన్ను మా అల్లుడు నన్ను శశయ్య 2 కుర్చీలు వేసి నన్ను అక్కడ కూర్చోమ్మా అన్నాడు. ఆ పక్కన ఆశీర్వాదం మాధవరావు అన్న నా పక్కన కూర్చున్నాడు. ఈ లోపల బయట నుంచి ఒక యాచకుడు భిక్షగాడు వచ్చి ఆయన నిలబడుకున్నాడు. నా దగ్గర నుంచి లేచి పక్కన కూర్చొని ఆయన చేయబట్టుకొని కూర్చోయ్యా అని పక్కన కూర్చోబెట్టాడు. ఇప్పుడు అది వస్త్రాన్ని ధారణ బట్టే, అది వేషాన్ని బట్టే, ఆయనకు అన్నటువంటి ఉంగరాలను బట్టే, ఆయనకు ఉన్నటువంటి దేనిని బట్టి అన్న చేశాడు. అది మనం అనేకమైనటువంటి సంగతులు వింటూ ఉంటున్నాం. దేవుని ప్రేమను ఎటువంటిదో చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేశాం, నాకు ఏ యోగ్యత లేకపోయినా, ఏ ఎన్నిక లేకపోయినా నన్ను నువ్వు ఏ విధంగా చేత రక్షించావు అని చేస్తున్నాం. కానీ అలాంటి వాళ్ళు కనబడ్డప్పుడు మనం వాళ్ళని ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? మనం ప్రేమించడానికి అర్హులమేనా? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడిని ఇచ్చాడు. కుమారుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన త్యాగం, ఏం త్యాగం? సిలువలో మరణం పొందాడు. మనం అలాంటి త్యాగాలు మన దగ్గర ఉన్నాయా? సరే, ఇక్కడ వరకు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. ఇక్కడ మనం గమనించండి, దీన్ని వివరించక ముందే మనకే అర్థమైపోతుంది. మనం వాక్యంలో మంచి ప్రవేశం కలిగి ఉన్నాం కాబట్టి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17. మనం దీవించు ఆశీర్వాద్యం పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాయే కదా. మనం విరుచు రొట్టె తింటా క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయే కదా. మనమందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరం అలా ఉన్నాం. ఒకే రొట్టెలో అదే పాలు పుచ్చుకుంటున్నాం, ఒకే పాత్రలో పాలు పుచ్చుకుంటున్నాం. అంటే దేవుని యొక్క శరీరాన్ని రొట్టెగా మార్చబడి, దేవుని రక్తాన్ని ద్రాక్షారసంగా మార్చబడినటువంటి వాటిలో అందరము ఒకే పాత్రలో చేయబోస్తాం. కానీ ఈ భేదాలు ఏంటి? ఈ తరతర భేదాలు ఏంటి? వృత్తిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, తర్వాత ప్రాంతాన్ని బట్టి, నీ జీతాన్ని బట్టి. ఇదేంటి? ఇక్కడ చూసాము ఒకే రక్తం, ఒకే పానీయం, ఒకే శరీరం, అందరం దాంట్లోనే వెళ్తున్నాం. కానీ మనల్ని మాత్రం దేవుడు సమానంగా చూస్తున్నాడు. మనకు మాత్రం ఏమున్నాయా? భేదాలు ఉన్నాయి. భేదాలు ఈ మాటలో మీకు అర్థమై ఉండొచ్చు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, మచ్చైనను, ముడతైనను, చినుగైనను, డాగైనను, మరి ఇంకేదైనను నీలో ఎన్నున్నాయి, నాలో ఎన్నున్నాయి. ఏమేమి ఉన్నాయంట? అది కళంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను, చినుగైనను, మరి ఇంకేదైనను వాటన్నిటిని ఆయన క్షమించినప్పుడు మనం మాత్రం నేను క్రైస్తవుడిని, క్రీస్తు అనుసరించిన వాడిని, క్రీస్తుని వెంబడించిన వాడిని అని మనం చెప్పుకుంటున్నాం. కానీ మాటల్లో ఉన్నాయి, అవి క్రియల్లో లేవు కదా. మాటల్లో ఉన్నాయి కానీ అవి క్రియలు లేవు. అదే ఇక్కడ చెబుతున్నాడు. చూడమ్మా, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది కాను, నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుచు దాని కొరకు తన్ను తాను అప్పగించుకుంటే ఆయన మనందరి కొరకు మనం ఏం చేస్తున్నామమ్మా? మాటలకే పరిమితున్నామా? మాటలకేనా? క్రియలకు కూడా మనం మనం పరిమితమై ఉన్నామా? దేనికి పరిమితమై ఉన్నాం? ఒకసారి ఇది చూడండి. సహజంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఫస్ట్ పదం ఏంది? ఏంది మొదటి పదం ఏందిరా? ఈ లోక మర్యాదలోనే ఉన్నాం. ఆడేమో 1:40 అయిపోయింది. ఇంకా ఆడని ఇంకెన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 7 విషయాలు ఉన్నాయి అందులో. లోక మర్యాదలోనే ఉన్నాం మనం. ఇంకా ఆ తర్వాత పక్కన ఇంకా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా మనం ఇంకొక రోజు కూర్చుంటారు. ఇదే జన్మ రారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఈసారి ఉండరు, ఈసారి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉండరు. ఎలా చేయాలంటప్పుడు అన్నీ అవసరమే. ఏది తీసివేయాల్సింది, కొట్టేయాల్సింది, నెట్టేయాల్సింది, గెంటేయాల్సింది, తృణీకరించేది ఏమీ లేదు. అన్నీ చెప్పవలసినవే. ఎక్కడికి కుదించి చెప్పినా అసలు విషయాలు చెప్పకుండా వెళ్ళలేము. కాబట్టి చూడండి, అమావాస్య, ఆషాఢం, తర్వాత మంగళవారం, శుక్రవారం లోక మర్యాద. ఆడపడుచుని ఎడకు పంపరా? అత్తారింటికి పంపరమ్మా. లిబ్ అంతా ఎత్తుకుపోతుందని, లిబ్ అంతా ఆమన్నా రైల్లో వేసుకొని పోతుందని అమావాస్య రోజు, ఆషాఢం రోజు, ఆ తర్వాత ఇంకేందే మంగళవారం, శుక్రవారం 7 లిబ్బంతా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. మనకేందే ప్లేట్ బోళ్ళ పడుతుంది. మన చేత్తో అటు ఇటు నాక్కోవాల్సి వస్తుంది. అమ్మ నువ్వు బాబాకమ్మ, రేపు బోదులేమ్మా అని చెప్తాం. మళ్ళీ మనం ఎవరమే? క్రైస్తవులు. మనం ఎవరమే? క్రీస్తుని అనుసరించేవారు. మనం ఎవరమే? క్రీస్తుని వెంబడించేవారం కదా. క్రీస్తుని వెంబడించేవారం, క్రీస్తుని అనుసరించేవారం క్రైస్తవులమే. దేవుడేమో మచ్చైనా, డాగైనా, కళంకమైన అది ఏదేం లేకుండా ఆయన ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచినాడు మనల్ని. మనకు మాత్రం అది వినడం మాత్రం, చదవడం మాత్రమే, కానీ అది అనుసరించడం మనకు చేత కావడం లేదు. కాబట్టి ఈ యొక్క లోక మర్యాదను అనుసరించడానికి ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని మర్యాదను అనుసరించడానికి మనం ప్రయాసపడడం లేదు. చూద్దామా? 1-2. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను పక్కకు వెళ్ళాలంటే మిగతా ఒకటి దాంతోనే ముగించుకుంటాం, కానీ అది పూర్తిగా చెప్పకుండా పోతే బాగోదని. సరే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు ఇక్కడ ఆగండి, తమ మర్యాద చొప్పున. ఇది లోక మర్యాద. బయలా రా అని పిలుచుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఎంతసేపటికి మధ్యాహ్నం దాకా పిలిచినా కూడా, సాయంకాలం దాకా పిలిచినా రాలేదని వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? తర్వాత కత్తులతోనూ తమ మర్యాద చొప్పున, ఈ లోక మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ దేహములను. మీరు చూసారా తిరణాల్లో? నాకు కొంచెం ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. 4కి పైనుంచి కింద దాకా గుచ్చుకుంటారు. చూసారు మీరు? 4కి ఈ బుగ్గ కానించి ఈ బుగ్గ సోల గుచ్చుకుంటారు. తెలుసా మీరు? పెద్ద పెద్ద లావోటి ఏమంటారు, బెత్తాలు కదా, ఎరుము కొడాలతో కొట్టుకుంటారు, కత్తులతో చీల్చుకుంటారు. ఇది లోక మర్యాద. అందుకే బయలురా, నిద్రపోతున్నాడేమో, వాడు ధ్యానిస్తున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, ఊరి నాయన ఇంకా పిలవండిరా అంటుంటే వీళ్ళు ఇంకా కోసుకుంటున్నారు. ఇది లోక మర్యాద. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనకందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి మనం గమనించాల్సిన ప్రతి విషయాన్ని కూలంకషంగా మనం పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి లేఖనం ద్వారా చెప్పలేం. కాబట్టి మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా అర్థం కావాలంటే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం చదువుకుంటే అది దానికి మనకు అర్థమవుతుంది. సరే, అలాగే 2వ రాజుల గ్రంథం చూద్దాం. చూడండి, 17వ అధ్యాయం 26, 27, 28 వచనం.
తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేవుని మర్యాద తెలియకున్నది. మన దేవుని మర్యాద తెలియకున్నదంట. ఎక్కడ తెలియలేదంట? వారు పట్టుకున్నటువంటి షోమ్రోను పట్టణంలో దేవుని మర్యాద తెలియకున్నదట. ఇక్కడ మనం ఇంకాను 27, 28 వచనాల్లో కూడా దేవుని మర్యాద తెలియకున్నందువల్ల ఏమిటి ఆ దేవుని మర్యాద అంటే అపొస్తలుల కార్యాలు చూద్దాం. అపొస్తలుల కార్యాలు చూద్దాం. 17వ అధ్యాయం 28, 29 వచనాలు. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 28, 29. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనము ఆయన సంతానమని ఈ కవీశ్వరులతో కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన కల్పన కథలు బంగారమునైనను వెండినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఏంటి? బంగారంతో, వెండితో, ఆ తర్వాత చెక్కతో, ఇనుముతో, రాగితో, తర్వాత కంచులతో చేయబడినటువంటి వాటిని ఏం చేయకూడదు? కొలవకూడదు. అది దేవుని మర్యాద. ఆ దేవుని మర్యాద అక్కడ తెలియక ఆ మిగతా వచనాలు ఆ కింద చదివినప్పుడు వాడికి తెలుస్తుంది అనమాట. లోక మర్యాద మనం చూసామా? లోక మర్యాద ఏంది? నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ వర్గాన్ని బట్టి, నీ యొక్క ప్రాంతాన్ని బట్టి, నువ్వు నివసిస్తున్న ఇంటిని బట్టి, నువ్వు చేస్తున్న వృత్తిని బట్టి, నీకు వస్తున్న జీతాన్ని బట్టి ఇది లోక మర్యాద. ఇక్కడ దేవుని మర్యాద ఏముందిడా? ఎవరిని కొలవకూడదట. ఎవరిని కొలవకూడదు? పూత పోసిన విగ్రహములతో చేసిన వాటిని కొలవకూడదు, ప్రార్థించకూడదు, పూజించకూడదు, ఆరాధించకూడదు వాటిని. అది దేవుని మర్యాద. చూడండి. అయితే ఇప్పుడు ఎంతవరకు అయిందమ్మా? మర్యాదలోనే ఉన్నాం కదా మనం. ఏడున్నాం మనం? మర్యాదలో ఉన్నాం. సరే, ఇంకొకటి చూడండి. ఉత్తమము ఏమున్నాయి అక్కడ? 3 ఉన్నాయి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. ఈ మూడు చూద్దాం. ఉత్తమము కీర్తనల సంఖ్య 63. కీర్తనల సంఖ్య 63. ఏది ఉత్తమము? నీ కృప జీవం కంటే అది ఉత్తమం. ఏది ఉత్తమం? నీ కృప జీవము కంటే జీవం అంటే బ్రతికించేది. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ బ్రతికి ఉండేది. కానీ ఆయన కృప ఏమైందట? జీవము కంటే. అందుకే నాలో ముళ్ళు ఉన్నదయ్యా అని ప్రార్థన చేస్తే అపొస్తలుగా పౌలు గారు కృప వెంబడి కృప నీకు చాలు అంటున్నాడు. అంటే ఆ కృప ఎంత విలువైందో, ఎంత గౌరవమైందో, ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి మనం గమనిస్తాం. మీక 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఇందులోనే ఉత్తమము. మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుషుడా, మీక 6:8. మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. మొదట మనం ఏం చూసాం? నీ కృప జీవం కంటే ఉత్తమైంది. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం? మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఎవరట? యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఆయన ఉత్తముడు. ధర్మశాస్త్రము ఉత్తమమైంది. యెహోవా ఎవరట? ఉత్తముడు. ధర్మశాస్త్రం ఏమైనది? ఉత్తమమైనది. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోకుండా ఆ ధర్మశాస్త్రాన్ని, ఉత్తమమైన ధర్మశాస్త్రాన్ని, ఉత్తమమైన ఆ దేవుని మనం కలిగి ఉండకుండా మనం ఈ లోకంలో ఉత్తమమైన ఏంటి? ఏది ఉత్తమం? ఎర్రగడ్డలు ఉత్తమా? టమాటాలు ఉత్తమా? వాటిలో ఏరి గుడ్లు కొన్నా ఏరతాం. ఉత్తమమైంది వాటిలో పోగు పోయి ఉండకూడదు కదా. అన్నిటిల్లో అవంతా నిలిచి ఉండే కావు అని నేను చెప్తున్నాను. చూడండి. మూడవదిగా చూద్దాం. అనుకూలము. ఏంటి అనుకూలము? తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏది మంచిది, ఏది అనుకూలం? పైకి వెళ్దాం 1-2 వచనాల్లో. మొదటి 2 వచనాలు. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. అది ఏమైందట? అది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది, ఉత్తమై ఉన్నది. అది అనుకూలమైనది ఏది? రాజుల కొరకు. మనం ఏం చేస్తాం? మొదట నా భార్య రోగం బాగా చేయ, నా కొడుకు రోగం బాగా చేయ, నా కూతురికి పెళ్లి చేయ, ఇయే. కానీ దేవుడు చెబుతున్న ఈ మాటలు మరలా ఒకసారి చదివితే ఏమంటున్నాడో, దేవుని దృష్టికి ఉత్తమమైనదా అందరి కొరకు ప్రార్థన చేయాలంటమ్మా. మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మన ప్రార్థన ఎవరి కొరకు? మన కొరకు కాదు, సంఘం కొరకు, సమాజం కొరకు, రాజుల కొరకు, పాలకుల కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు మనం ఎట్లా ఉంటాం? ఒరే ఆడుంది కదరా, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతాం. మనం వారి కొరకు ప్రార్థన చేస్తే మన కొరకు మనం ప్రత్యేకంగా చేసుకోబడలేదు అనేది దాని అర్థం. అంతేనా? వేరే అర్థం ఏమన్నా మీకు అర్థమైందా? సరే. కాకపోతే మనం ఇంకొకటి సంపూర్ణము. ఒకటి ఏమేమి చూసాం? ఉత్తమము, తర్వాత అనుకూలము, తర్వాత సంపూర్ణము. అయితే సంపూర్ణము లేకపోతే దానికి పర్యాయ పదం ఏందో ఎరుమా? అసంపూర్ణం. పర్యాయ పదం పరిపూర్ణము. సంపూర్ణము లేక పరిపూర్ణము కదా. అసంపూర్ణం అంటే అసలు కాలేదు అనరా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఇదో ఒక్క మాట నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభునామంలో. చదివిన వాళ్ళే చదువుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఈ పక్క అందరూ చదవచ్చుగా, అందరూ చదవాలిగా. ఒకే ఒక్కరు చదువుతున్నారు. అందరూ చదవాలి. అది వాళ్ళ అయ్యారమ్మ, ఈ ముందు కూకున్న అమ్మాయి, వీళ్ళు మాత్రమే చదువుతున్నారు. ఈ పక్క ఎవరు అసలు నోరెత్తరు. జాషువా ఎప్పుడన్నా చదువుతాడు. అందరూ చదవాలి. చదవండి. యాకోబు 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది. ఎక్కడ సంబంధం అంటదే? ఈ లోక సంబంధమైనది కాదు. ఏదే ఇదిగో రెండవది ఏముంది? దావీదు సమస్తమును రక్షించను. అది నేను చాలా రోజుల కిందట అది ధ్యానించున్నాను. కాకపోతే ఇప్పుడు వరకు విన్నది వేరు, నేను ధ్యానించింది వేరు. ఏంటంటే ఈ లోక సంబంధమైంది కాదు, శరీర సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైంది కాదు, శరీర సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు. నేను ధ్యానించిందంతా పర సంబంధమైనదే. ఆయన ఇక్కడ మనం విన్నయంతా భార్యను బాగొట్టుకున్నాడు, కొడుకును బాగొట్టుకున్నాడు, సంపాదించుకున్నాడు. అసలు ఇక్కడ రాయబడినది పర సంబంధమైన వాటిని గురించే, అదృశ్యమైన వాటిని గురించే. కానీ అందుకే నేను చాలా రోజుల తర్వాత మరలా కానీ చెప్తే దాన్ని మొన్న అంతకుముందు చెప్పిపోయిన వాళ్ళు లేకపోతే చెప్తున్న వాళ్ళు అవి జ్ఞాపకం లేకుండా ఏంది అంతకుముందు ఇట్లన్నా మనం ఒక స్పెషల్ స్పీకర్ వస్తే అన్న ఇట్లా చెప్తున్నాడు అని లేకుండా నా ఉద్దేశం అంతా ఎలాగంటే భూ సంబంధమైన వాటి కోసం కాదు, తర్వాత శరీర సంబంధమైన వాటి కోసం కాదు, కానీ పర సంబంధమైనవి. కాబట్టి ఈ లోక సంబంధమైనవి కాదు. అది ధ్యానించి పెట్టాను, కానీ అది ఎప్పుడు దేవుడు అనుకూలం అయితే తర్వాత సంపూర్ణము లేక పరిపూర్ణము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును భూ సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇప్పుడు ఎన్ని చూసామమ్మా చెప్పండి? 4 చెప్పురా. ఈ లోక మర్యాద, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై 4 చూసాం కదా. దాంట్లో ఉన్నాయే, నేనే ఇంటికానికి సంకలో వేసుకొని రాలేదమ్మ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం దేవుని ఇష్టం చూసాం, దేవుని ఉద్దేశం చూసాం, దేవుని ఆలోచన ఏమైందో మనం కూడా మొట్టమొదట ఇంట్రడక్షన్లోనే మనం దేవుని ఉద్దేశం ఏంది
దేవుని ఇష్టం అంటే ఏంది, దేవుని సంకల్పం అంటే ఏంది, దేవుని ప్రణాళికలు అంటే ఏంది, ఇవన్నీ మనుషులందరూ రక్షింపబడాలని వాటన్నిటిని మనం చూసాం. వాటిని మరలా మనం తర్వాత సమయం ఉండదు కాబట్టి ఆ తర్వాత కూడా వాటిని రిపీట్ చేయకుండానే మొదటనే 1-2 సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సమయం తర్వాత లాస్ట్లో ఉండదు. కాబట్టి అయితే అపొస్తలుల కార్యాలు 17:30 చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యాలు 17:30 త్వరగా అందరూ ఈ పక్క అసలు ఏందో ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే ఆయన ఆజ్ఞ, పూర్వకాలం మంది అయితే చూసి చూడనట్టుగా ఉన్నాడు. పూర్వం కాలం అయితే చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చిన్నాడు. 10వ తరగతి దాకా నేను లెక్క పెట్టుకోలే. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు కానీ లెక్క చేయకపోతే వాడికి ఏం రాదు, బీటెక్లా అనుకున్న ర్యాంక్ రాదు. అందుకని అంతకుముందు నేను చూసి చూడనట్టుగా ఉండిలా అట్నే అనుకుంటాం. ఎవరు మోషవ్ ఏమంటా? కాబట్టి ఇక్కడ ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞ. అది ఆజ్ఞ. నేను ఒక్క మాట జ్ఞాపకం చేశానా, చాలా పక్కకు పోతున్నాయి కానీ వాటిని ఇది సమయం ఉండదని. మోషే కొండ మీద నుంచి 2 పలకల మీద ప్రభు దేవుడు యెహోవా ఏలుతో రాసి వచ్చిన ఆజ్ఞలేనా? ఇదివరకు ఆజ్ఞలు ఉన్నాయా? రూపాయి ఇస్తా ఎవరికైనా చెప్తే. ఇదివరకు ఆజ్ఞలు ఉన్నాయా? మోషే కొండ మీద నుంచి దేవుడు వేలుతో 2 రాతి పలకల మీద రాసిన ఆజ్ఞలు కాకుండా అంతకుముందు ఇంకేమైనా ఆజ్ఞలు ఉన్నాయా? లేవా? చెప్పు. అది ఆజ్ఞ, అది నోటితో ఆజ్ఞ. అది ఈయన సేవకుడు కదా, అందుకని చెప్పేశాడు కదా. అందుకని సేవకులు చెప్పకూడదు అని చెప్పాలి. ఇక మీద నుంచి వాళ్ళకి ఛాన్స్ లేదని చెప్పాలా. కానీ అది నోటితో ఆజ్ఞ. ఇది దేని మీద? రాతి పలకల మీద ఆజ్ఞ. అంతకుముందు కూడా ఆజ్ఞ ఉన్నాయి. కాబట్టి మనం ఒక మాట ఆజ్ఞాన కాలం ముందు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి అంటే ఏంటి? మారు మనసు పొందాలి అంటే ఏంటి? స్వభావాన్ని మార్చుకోవాలి. చూద్దాం. ఒకటి ఏమన్నా 1-2 7 అయిపోతా ఉంది. ఏంది తిప్పేస్తూ ఉండర్రా మీరా? సరే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, స్పీడ్ అందుకోవాలా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో మటాష్. మనం అందరం ఎప్పుడో మటాష్. చాలాసార్లు మనం చెప్పాం. ప్రసంగంలో 8:11, తర్వాత ఎహెజ్కేలు 33:11 చెప్పాం కదా. చదివారా? గుర్తుందా? మళ్ళీ చదివి మళ్ళీ ఈ పక్కకి ఇది ఆలస్యమైపోతుంది లేరా, అది రాసుకునే వాళ్ళు అయితే రాసుకోండి. ప్రసంగార్థం 8:11, ఎహెజ్కేలు 33:11. ఆయన ఎప్పుడు ఇదే మాట అన్నమాట. ఏం మాట ఇప్పుడు చూసాం చూడు. ఏమని? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అక్కడ కూడా ఈ 2 కూడా దీర్ఘశాంతాలే. కాబట్టి తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని. అది దేవుడికి ఇష్టం. దేవుడి ఇష్టం కూడా అది. ఏమని? మారు మనసు పొందాలా, తర్వాత రక్షణ పొందాలా, తర్వాత ఇంకా ఏముంది? అనుభవ జ్ఞానం కలవారై ఉండాలా. దేంట్లో అనుభవం ఉంటుంది? రుచి చూచి తెలుసుకోనండి యెహోవా ఉత్తముడని. రుచి చూస్తేనే కదా మనకు. కాబట్టి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూద్దాం. స్పీడ్. మీరు పరిశుద్ధులవుటే దేవుని చిత్తం.
మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. ఏంటా? మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటము అంటే ఏంటి? బయట మన బళ్ళు ఉన్నాయి కాదు, ఇదే ఘటం. గుడారం అన్నా ఘటం అన్నా ఇదే పైనుంచి కింద దాకా మన ఘటాలను ఎట్లా కాపాడుకోవాలట? ఎట్లా మీలో ప్రతివాడును పరిశుద్ధులొకటే దేవుని చిత్తం అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె మళ్ళా చదవండి అన్నమాట. దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలన అది ఎరుగుండుటే దేవుని చిత్తం. అన్యులు నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి, యథార్థమైన దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి ఎరగని వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఎలాంటి అలవాట్లు? ఇప్పుడు మనం చదివి కామాభిలాష యందు, ఆ తర్వాత నీ చూపులు నీ మాటలు కాకి ఎట్ట నడుస్తుంది. ఇప్పుడు చూశారు మీరు గోడ మీద ఎట్ట నడుస్తుంది. అది ఎడ చూస్తుంది తెలుసా? ఎడ చూస్తుంది. అది చుప్పనాతిది. చిన్నపిల్లకాయల చేతిలో బొరుగు ముద్దున్నా కూడా ఎత్తుకొని వెళ్ళిపోద్ది. చుప్పనాతిది, వంకర బుద్ధిది, వంకర నడకది కదా. అది మనం ఎవరు ఉండాలా? అట్లుంటే దేవుని ఎరగని అన్ని జనుల మాదిరిగా ఉండాలా. అట్టుంటే అంతే కదా. దేవుని ఎరిగిన వారైతే సుపునాతనాలు ఉండవు, యథార్థత ఉంటుంది కదా. ఇక్కడ మనం చూద్దాం, చూడండి. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ఇంపార్టెంట్ ఏంటి? అసలు ప్రాముఖ్యమైనదిరా, దానికి పిల్లర్ లాంటిది. దాన్ని సమయాన్ని బట్టి విడిచిపెట్టాల్సి వస్తుందిరా. ఏంటి ఆ పిల్లర్ అంటే? దేవుని చిత్తం. అది పిల్లర్. అది ఆ వాక్యానికి అంతటికీ అది పిల్లర్. దాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకో రోజు ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మారు మనసు అంటే ఏంది? దాన్ని కూడా చూద్దాం. మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఆపదాం వాడికే. మారు మనసు అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28, 29 వచనాలు. మారు మనసు ఇప్పటి నుండి ఎవరు చేశారు? బాప్తిస్మమిచ్చే యోహాను కూడా ప్రకటన చేశాడు. ఆ తర్వాత ప్రభు అయిన యేసు కూడా ప్రకటన చేశాడు. అవి ఇప్పటి నుండి ఎప్పుడు? అక్కడ చాలా చాలా అర్థం ఉంది. బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయినాడు, బూడ్చిపెట్టి వచ్చామయ్యా, సమాధి చేసి వచ్చామయ్యా అని చెప్పినప్పటి నుండి అక్కడ అర్థం. ఇప్పటి నుండి మారు మనసు పొందమని యేసు ప్రభువు వారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ మారు మనసు అంటే ఏందో చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28, 29. మత్తయి సువార్త. మీకేం తోస్తున్నది? ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. కుమారుడా, నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయి అని తండ్రి కుమారునితో చెప్పాడు. వాడేమో నేను పోను అన్నాడు. అది మారు మనసు అంటే ఏందమ్మా? ఇప్పుడు మనసు మార్చుకొని, స్వభావాన్ని మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, నీ తత్వాన్ని మార్చుకొని, ఇప్పుడు అక్కడ దాని కొరకే మారు మనసు నేను ఎన్ని చెప్పినా కూడా దానికి లేఖనం ఆధారం లేకుండా నేను చెబితే వాటికి ఏముండదు? స్ట్రెంత్ ఉండదు, వెయిట్ ఉండదు. కాదు కదా. రుజువు చూపిస్తేనే కదా, ఆధారం చూపిస్తేనే కదా. కాబట్టి అందుకొని మాత్రమే అది చూచాం. ఆయన ఏం చేయాలంట? మొదటేమో పోను అన్నాడు, తర్వాత ఏమన్నాడు? మనసు మార్చుకో. అదే మారు మనసు అంటే మారు మనము కాదు. మారు మనసు అంటే స్వభావాన్ని మార్చుకోవడము. కాబట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. దీన మనసు 11వ అధ్యాయం 29. అందరికి తెలిసిందరా? టక లాగిద్దామా? నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాడను. చాలురా. దీన మనసు మనకు సబ్జెక్టు. దీన మనసు ఇందాకేం చూసాం?
మారు మనసు అంటే ఏంటండి? వాడు స్వభావాన్ని మార్చుకున్నాడు, మరలా నేను వెళ్తాను లేనని వెళ్ళొచ్చాడు. ఇప్పుడు దీన మనసు అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆ దేవుడు ఎవరిని ఎదిరించి? అహంకారులను ఎదిరించి. ఇప్పుడు దీన మనసు మనం ఇందాక చూసామే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29లో ఏం చూసాం? దీన మనసు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. దీన మనసుకి ఏమి ఇస్తాడట? ఇప్పుడు చదువు నాయన యాకోబు 4:6. దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి ఇస్తాడట? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారం, దుష్ట మనసు, వీళ్ళందరినీ ఎదిరించి ఇస్తాడట. ఇంకా మనం లోకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం 13, 14 చెప్తే ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు. ఇద్దరు దేవాలయాలకు వెళ్తే ఒకరేమో అసలు తలెత్తడానికి కూడా అతనికి మనసు రాక తల ఉంచుకొని మనసులోనే చేస్తున్నాడు. ఇంకొకటి ఏం చేస్తున్నాడు? నేను చాలా ఇచ్చినానయ్యా, నేను చాలా అది పంచానయ్యా అని తను పొగుడుకుంటా ఉన్నాడు, చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? 13, 14 వచనాలు చూద్దాం. 18వ అధ్యాయంలో అయితే ఆకాశం వైపు పరిగెత్తుకునైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టును చొగునుచు పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. 14 అతనికంటే ఇతడు, అది దీన మనసు, అది తగ్గించుకున్న మనసు, అది లోబడిన మనసు. అది తగ్గించుకున్న మనసుకి వచ్చినటువంటి ఫలితం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు కాడి నుంచి వచ్చింది. నువ్వు తగ్గించుకుంటే, నువ్వు లోబడితే, నువ్వు విధేయత కలిగి ఉంటే నీకు వచ్చే దీవెన అది. ఇక్కడ ఇంకాను చాలా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, కానీ పక్కకి వెళ్దామా? ఇంకా ఏమున్నాయంటే బైబిల్లో భ్రష్ట మనసు, నిద్రగల మనసు, అంధకారమైన మనసు, వినయమైన మనసు, జాలిగల మనసు, చెడిపోయిన మనసు, స్థిరమైన మనసు, చంచలమైన మనసు, నిర్మలమైన మనసు, ఏక మనసు, క్రీస్తు మనసు. అది ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన ఎలాంటి వాడు కదా? క్రీస్తు మనసు. అలాంటి క్రీస్తు మనసు ఎలాంటిదట? విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు, కానీ అది క్రీస్తు మనసు కదా? అది క్రీస్తు మనసు. ఎన్ని మనసులు ఉన్నాయి ఇప్పుడు? మన భ్రష్ట మనసు, నిద్రమత్తు గల మనసు, అంధకారమైన మనసు, వినయమైన మనసు, జాలి గల మనసు, చెడిపోయిన మనసు, స్థిరమైన మనసు, చంచలమైన మనసు, నిర్మలమైన మనసు, ఏక మనసు, క్రీస్తు మనసు. రెండు మనసులు. ఎవరు? ఇందాక మనం చూసామే 18వ అధ్యాయంలో మొదటి రాజుల్లో. ఎవరా? ఆయనన్న కొలవండి మీరు. ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటున్నారు. అది రెండు మనసులు కలిగి ఉండడం. తర్వాత రూపాంతరం పొందడం. ఒరే, అసలు పిల్లర్ చెప్పాలరా. నేను అనుకున్నాను ఇంటి దగ్గర ఇదంతా కాకుండా పిల్లర్లో చాలా చాలా మనకు ఎట్లా ఉంది అంటే, పిల్లర్ అంటే ఏంది? పిల్లర్ అంటే అదే. ఈ వాక్యంలో పిల్లర్ ఏది? దేవుని చిత్తం. ఆ చిత్తం ఏమేమో వాటిలో చాలా ఉన్నాయి. ఇప్పుడు మనసుకి ఎన్ని చెప్పినామో ఇప్పుడు అలా చిత్తం దాంట్లో చాలా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం రూపాంతరం పొందడం అది మాటలు చెప్పేసి మనం ముగించుకున్నాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలోను, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో రూపాంతరం ఎవరెవరిని తీసుకుపోతాడు? పేతుర్ని, యాకోబుని, యోహోన్ని తీసుకుని వెళ్ళి అక్కడ రూపాంతరం పొందుతాడు. రూపాంతరము. అయ్యరమ్మ, రూపాంతరం అంటే ఏంటి చెప్పండి? అయ్యరమ్మ, రూపాంతరం రూపంలోంచి ఇంకొక రూపంలోకి. సరే, మనకు తెలిసిన ఒక రెండు ఉదాహరణలు. ఆ పురుగులోని సీతాకోక చిలుక, గొంగడి పురుగులోంచి సీతాకోక చిలుక మారినట్లు. ఇంకొక రూపాంతరం చెప్పండి.
21 రోజు గుడ్డు కోడి కింద పొదగేస్తే గుడ్డు ఏమైందే? రూపాంతరం అయింది. అయితే అంతకుముందు ఏ రూపం ఉండిందే? గుడ్డు రూపంలో ఉండింది. తర్వాత ఏ రూపానికి వచ్చిందే? ఆ రూపానికి. అలా మనం రూపాంతరం చెందినప్పుడు మనం ఇప్పుడు చెప్పాము జాలిగల మనసు, భ్రష్ట మనసు, ఇవన్నీ ప్రతి మనిషిలో ఉన్నాయి. అయ్యంట ఇవన్నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నవే. అవన్నిటిని కాకుండా మనం ఎప్పుడైతే మార్పు చెందిన వారముగా, మారు మనసు పొందిన వారముగా మనం రూపాంతరం చెందుతామో, ఇక్కడ చెడు దేవునికి, అది దేవునికి అయిష్టం, దాని జోలికి మనం పోకూడదు అని మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు సార్. కాబట్టి మరి మారు మనసు పొంది రక్షింపబడి రూపాంతరం పొందిన తర్వాత దేవుని మనం ఏం చేయాలట? రూపాంతరం పొందిన తర్వాత దేవుని మనం ఏం చేయాలట? మహిమపరచాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడాలి, కీర్తించాలి. కీర్తన సంఖ్య 89 మొదటి వచనం చూద్దాం. కీర్తన సంఖ్య 89 మొదటి వచనం. కృపాతిశయమును యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేది. నిత్యము నేను కీర్తించేదను. తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో. ఎప్పుడైతే ఇవన్నీ మనలో వస్తాయో అప్పుడు తరతరాలు మనం ఆయన్ని. ఇంకొక వచనం చూద్దాం, 113:3 కీర్తన చూద్దాం. చూడండి, 113:3. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము. అల్లప్పుడు కూడి తినేటప్పుడు మనం ఏందే, యేసయ్యా ఇవాళ చేపలు ఇచ్చావు, స్తోత్రం, నీకు స్తోత్రం, మాకు ఆత్రం తొందర కానీ పెట్టా కదా. కాబట్టి ఇక్కడ యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాసతను నేను కొనియాడతా. కీర్తన సంఖ్య 79:13 చూద్దాం. ఇంకోటి చూడండి. అప్పుడు నీ యొక్క ప్రజలను నీ మంద గొర్రెలమునైనా మేము. చూడలేదురా? 79:13. నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. ఇంకా మారు మనసు పొంది రక్షింపబడి రూపాంతరం చెందిన దేవుని మనం ఏం చేయాలట? కీర్తించాలట. మారు మనసు పొందాం, రక్షింపబడ్డాం, తర్వాత బాప్తిసం పొందాం. ఆ తర్వాత మనం ఏం చేయాలా? కీర్తించాలి. లేఖనం చెబుతున్నది. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:22 చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిరో. ఇప్పుడు ఇవన్నీ క్రమంగా జరిగిన తర్వాత అందరికీ కాదు. ఇప్పుడు మనం ఏమేమైతే క్రమముగా ధ్యానించామో అవన్నీ క్రమముగా జరిగిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఇంకా మన స్వభావాన్ని మార్చుకున్న తర్వాత, ఆ తర్వాత క్రీస్తు సువార్తను ప్రకటించిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత వీరికి మాత్రమే ఇక్కడ చెప్తుండ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:22. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందిరో అలాగనున్న క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందరికీ కాదు. కాబట్టి దేవుని చిత్తమును జరిగించేవాడు నిత్యము కూడా నిలిచి ఉంటాడు. చూడండి ప్రియులారా, మనం దేవుని ఏం చేయాలి? బోధన వినాలి కదా. దేవుని బోధన వినాలి. రెండవదిగా లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. దేవుడు మనకు ఒక మర్యాదనిచ్చాడు, ఆ మర్యాదను అనుసరించాలి. మూడవదిగా దేవుని దృష్టికి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది ఏదో ఆయన చిత్తాన్ని గ్రహించాలి. కొన్ని చిత్తాలు చూసాం. ఆయన ఏం చిత్తం? అందరూ మారు మనసు పొందాలని చిత్తం. మరి ఆయన బాప్తిస్మ పొందాలా అని చిత్తం. ఆయన కొన్ని చిత్తాలు చూసాం. కాబట్టి అలాంటి దేవుని యొక్క దృష్టికి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరిశీలించి పరిశోధించాలంటే 2 మార్గాలు. ఒకటి
యెషయా గ్రంథాన్ని దేవుని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. మరొకటి వీటన్నిటిని మనం క్రమముగా అనుసరించుట చేత దేవుడు తన చిత్తాన్ని మనకు నోహకు తెలిపినట్లుగా అలాగా ఇంకా దానియేలుకు తెలిపినట్లుగా ఏం చిత్తం తెలిపాడు? రాజు కలగన్నాడు. ఆ కళ మర్చిపోయినారు. ఈ కళ మాత్రం చెప్పాలా, భావం చెప్పాలి. ఆ చిత్తాన్ని మనకు తెరపుతాడు. కాబట్టి ప్రియులారా, తద్వారా మన మనసులు మారి మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. స్వభావం ఎలా మార్చుకోవాలి? వాడేమో పనికి పొమ్మన్నాడు, తండ్రి ఏమో కొడుకుని పొమ్మన్నాడు, నేను బాగుని పోయా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మార్చుకున్నాడు. అది స్వభావాన్ని మార్చుకోవడం. దేవునికి మనం ఎల్లవేళలా ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు? మేలు జరిగినప్పుడు కాదు, అన్ని విషయాలలో, అన్ని కీడైనా మేలైనా, లాభమైనా నష్టమైనా, జీవమైన మరణమైన సమస్త విషయాలు, వ్యాధి అయినా ఆరోగ్యమైన అన్ని విషయాల్లో కృతజ్ఞత చెప్పాలి. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.